హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ మీద కాంట్రవర్సీ నడుస్తుంది కదా. సో నేను దీని గురించి ఏం స్పందించకూడదు, వదిలేయనుకున్నాను, కానీ చాలా టూ మచ్ అయింది. అయితే ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, వాళ్ళకు ఒక పచ్చళ్ళ బిజినెస్ ఉంది. ఆ పచ్చడి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. అట్లా ఒక అతను కొంతమంది ఆర్డర్స్ చేశారంట. ఆర్డర్ చేస్తే అలేఖ్య అనే అమ్మాయి అతన్ని దుర్భాషలాడి అదే తిట్టిందంట. తిట్టిన దాంతో ఏమైందంటే, ప్రతి ఒక్కరూ ఆ కాంట్రవర్సీ మీద ఎందుకు అమ్మ అలా తిట్టింది, అవసరం అంత ఘోరంగా తిట్టడం అవసరమా, వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని వాళ్ళని తిట్టడం అవసరమా అని భయంకరంగా ట్రోల్ చేశారు. ఏంది ఇంత ట్రోల్ అయిందో నేను కూడా వీడియో చూస్తే నిజమే. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వీడియో చూస్తే వాళ్ళే నిజంగా కన్ఫెస్ చేశారు, నేను తప్పు చేశాము, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఎవ్వరు కూడా కనికరించలేదు. దాదాపు 7 days అవుతున్నట్టుంది భయంకరమైన ట్రోల్స్. ఆ ట్రోల్స్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినాయి అంటే, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. అసలు కనికరం లేకుండా భయంకరంగా తిడుతున్నారు. ఆఖరికి 3x3 ఛానల్లో వచ్చింది, కొన్ని మనస్సాక్షి అట్లా వీళ్ళ వేరే పేర్లు చెప్తున్నా కానీ ఆ టీవీలో కానీ వాళ్ళలో కానీ ప్రతి ఒక్క టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ప్రతి ట్రోలర్స్ ప్రతి ఒక్కరు భయంకరంగా ట్రోల్ చేశారు. ఎంత ఘోరంగా ట్రోల్ చేశారంటే ఘోరంగా ట్రోల్ చేశారు. ఆఖరికి ప్రపంచ యాత్రికుడు స్పందించారు. ఫ్యాక్స్ ఛానల్స్ వాళ్ళు కూడా, కొంతమంది ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళు కూడా దీని మీద వీడియోస్ చేశారు. ఎంత ఘోరంగా పాపం వాళ్ళని ట్రోల్ చేస్తారంటే, వాళ్ళు తిట్టారబ్బా, అంతటితో వదిలేయచ్చు కదా, మరీ ఘోరంగా ఇంత టూ మచ్గానా అంటే అయిపోయింది. తిట్టింది కదా, తిట్టారు వాళ్ళని, మనం అంత ట్రోల్ చేసినాం, అంతటితో వదిలేస్తే బాగుండేది. కానీ అది ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, ఆఖరికి అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, వాళ్ళల్లో ఒకరి నుంచి పెళ్లి చేయాలి, మరి ఈ రేంజ్ స్థాయిలో ట్రోల్ చేయడం అంటే, అరే నువ్వు ఉమెన్స్కి సపోర్టా, వాళ్ళు ఉమెన్స్ కార్డ్ ప్లే చేస్తున్నారు, అబ్బా ప్లే చేస్తే ప్లే చేశారు బాబు, మరి ఇంత ఘోరంగా. ఇప్పుడు మనం రోడ్డు మీద బండిలో పోతున్నాం, ఎవడో మనం తెలియకుండా తిట్టాడు, వాడిని 4 తిట్లు వదిలేస్తాం, కానీ వాడిని మరీగా వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి, అది చేయాలని మనం మాట్లాడడం కదా. అది కూడా అంతే, కొంచెం సింపతి చూపించాలి. అదే మగవాడు ఆడోని తిట్టుంటే ఇంకెక్కువ ట్రోల్ చేసేవారు, వాడిని ఇంకా తిట్టేవాళ్ళని. అవునబ్బా, అంతకన్నా ఘోరంగానే తిడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళని. అది టూ మచ్ అయిపోయిందబ్బా. నేను కూడా ఫస్ట్లో వాళ్ళు తిట్టినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది, వీళ్ళకి ఇలానే అవ్వాలి అని అనుకున్నాను. కానీ మరి టూ మచ్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోయింది. ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళిపోయిందంటే, మరి ఇంతనా తిట్టగానే తిడుతున్నారు ప్రతి ఒక్కరు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, దాదాపు నేను ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ ఏది చూసినా కూడా వాళ్ళ మీదనే స్పందిస్తున్నారు. వాళ్ళతోనే అంటే వ్యూస్ కోసం చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో అర్థం కాదు, కానీ మరి ఇంత ఘోరంగా తిట్టడం తప్పు. అయినా ఆ అమ్మాయి కూడా కొంచెం పేషెన్స్గా, బిజినెస్ గ్రో అయినప్పుడు కొంచెం పేషెన్స్గా ఉండి దాన్ని నిదానంగా మాట్లాడి చేయాల్సిందే. అతను ఏం అడిగాడు, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని చెప్పి అడిగాడు. దానికి అంత ఘోరంగా తిట్టడం తప్పు కదా. అది కూడా తిట్టకుండా ఉంటే పోయిండేది. స్పందించి నీకు నచ్చితే, అతనికి నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే ఒకవేళ అతను మాట్లాడిన సమాధానం నీకు నచ్చకపోతే బ్లాక్ చేసేసి అతనికి అమ్మొద్దు, వదిలేయాల్సింది. కానీ మరీ అంత ఘోరం అమ్మని, అక్కని, భార్యని అందరినీ కలిపి తిట్టడం తప్పమ్మా. నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూసుకో. ఈ ట్రోల్స్ ఇక్కడితో ఆగుతాయని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.